మన జీవితంలో ఆధార్ కార్డ్ ఎంతో కీలకమైంది. అదే సందర్భంలో కీలకమైన ఈ ఆధార్ కార్డు దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆధార్ కార్డ్ దుర్వినియోగం వల్ల మనకు తెలియకుండానే మనం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. నేటి సమాజంలో ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఈ సైబర్ నేరాలలో ఆధార్ కార్డు దుర్వినియోగం కూడా ఒక్కటిగా నమోదవుతోంది. అందుకే మన ఆధార్ కార్డు ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా ఎలా అడ్డుకోవాలన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇలాంటి ప్రజాఉపయోగకర, రాజకీయ, సామాజిక, సినిమా, బిజినెస్ ప్రత్యేక కథనాంశాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో లింక్ను ప్రజాఉపయోగకరంగా భావించి ఇతరులకు షేర్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, లింక్ షేరింగ్ ఇలాంటి వీడియోల రూపకల్పనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇక వివరాలలోకి వెళ్లితే ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది భారతీయులకు అత్యంత అవసరం. గుర్తింపు కార్డుగా సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు సామాజిక, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డును మనం పలు చోట్ల ప్రూఫ్గా ఇస్తుంటాం. మనం దైనందిన జీవితంలో పడి మన ఆధార్ కార్డును ఏ అవసరం కోసం ఎక్కడ ఇచ్చామో కూడా గుర్తించుకోవడం కష్టం. ఇది తెలిసే సైబర్ నేరగాళ్లు మన ఆధార్ కార్డును దుర్వినియోగం చేసి మనల్ని చిక్కల్లో పడేసే ప్రమాదముంది. ఇలాంటి దుర్వినియోగం అరికట్టాలంటే ముందుగా మన ఆధార్ కార్డ్ ఎక్కడ ఇచ్చామో అది ఎక్కడెక్కడ వినియోగంలోకి వచ్చిందోనన్నది ఆధార్ హిస్టరీ ద్వారా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న మీకు రావచ్చు. అదే ఈ వీడియోలో మేం చెప్పబోతున్నాం. మరి మీరు మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎక్కడా వినియోగించారు అన్నది తెలుసుకుంటే ఎక్కడ మీ ఆధార్ దుర్వినియోగమైందో తెలుసుకోవచ్చు. ఇతరులు ఎవరైనా మీ ఆధార్ కార్డును వినియోగిస్తున్నారా వంటి అనుమానాలు వచ్చినా, అలాంటివి రావద్దన్నా కూడా మీరు ముందుగా మీ కార్డు హిస్టరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనితో మీ ఆధార్ కార్డును మీ అనుమతి లేకుండా ఎవరైనా వినియోగిస్తే సులువుగా కనిపెట్టొచ్చు. ఇతర మోసపూరిత చర్యలకైనా ఎవరైనా పాల్పడుతుంటే కనిపెట్టొచ్చు. ఆధార్ హిస్టరీ ఎలా చూడాలో మనం ఓసారి తెలుసుకుందాం. ముందుగా మనం దీనికోసం ఆధార్ కార్డుల్ని జారీ చేసే కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI అధికారిక వెబ్సైట్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎడమవైపు మై ఆధార్ ఆప్షన్లో 3వ వరుసలో కనిపించే ఆధార్ సర్వీసెస్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత లాగిన్ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. లాగిన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, OTP నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. నెక్స్ట్ కనిపించే స్క్రీన్లో కిందికి స్క్రోల్ చేయగానే అథెంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఆల్ను ఎంచుకొని తేదీ సెలెక్ట్ చేసుకుని ఫేచ్ అథెంటికేషన్ హిస్టరీ పై క్లిక్ చేయాలి. ఆధార్కు లింక్ చేసిన OTP, డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్తో మీ ఆధార్ కార్డును 6 నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది. ఇలా మీరు మీ ఆధార్ కార్డు ఎక్కడైనా దుర్వినియోగమైందా అన్నది తెలుసుకోవచ్చు. ప్రజాఉపయోగకరం కోసం ఈ వీడియోను మేం రూపొందించాం. కాబట్టి ఇతరులకు ఈ వీడియో లింక్ షేర్ చేయండి. వారికి కూడా మీరు ఉపకారం చేసిన వారు అవుతారు. మీ స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వారి ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా భద్రంగా ఉంటారు. ఇదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.